ఆర్మీ మేజర్ రామ్ గోపాల్ నాయుడు, కీర్తి చక్ర అవార్డు గ్రహీత రామ్ గోపాల్ నాయుడు, 900 మందిలో గోల్డ్ మెడల్ సాధించిన రామ్ గోపాల్ నాయుడు, 5 మంది ఉగ్రవాదులను మట్టి కరిపించిన రామ్ గోపాల్ నాయుడు, శ్రీకాకుళం జిల్లాలోనే నగిరిపెంట గ్రామానికి చెందిన అప్పలనాయుడు ఏమా మాలన కొడుకు రామ్ గోపాల్ నాయుడు. ఇతడు కోరుకొండ సైనిక స్కూల్లో చదువు పూర్తి చేసుకున్నాడు. కోరుకొండ సైనిక స్కూల్లో చదువు పూర్తి చేసుకుని యూపీఎస్సీ వారు నిర్వహించే ఎస్ఎస్బి ఎగ్జామ్ రాసి తర్వాత పూణేలోనే ఎన్డీఏకు ఎంపికై 3 ఏళ్ల పాటు ట్రైనింగ్ పూర్తి చేసుకుని తర్వాత డెహ్రాడూన్ లోనే ఇండియన్ మిలిటరీలో ఆయన చేరాడు. ఆ ట్రైనింగ్ పొందినప్పుడు ఆ 900 మందిలో ఈ రామ్ గోపాల్ నాయుడు గారికి గోల్డ్ మెడల్ సాధించాడు. అతడు అంతేకాదు, అతడు క్యాడెట్ గా నుంచి లెఫ్టినెంట్ గా నుంచి తర్వాత మేజర్ గా ఆయన ప్రమోషన్ పొందాడు. అంతేకాదు 2023లో భారతదేశంలోనికి 5 మంది ఉగ్రవాదులు భూభాగంలోనికి అడుగు పెట్టారని సైనికుల ద్వారా తెలుసుకొని వాళ్ళు సైనికుల సహాయంతో మేజర్ అయినటువంటి రామ్ గోపాల్ నాయుడు 5 మందిని కూడా మట్టి కరిపించాడు. వాళ్లకు చుక్కలు చూపించి యుద్ధంలో అంతేకాదు 5 మందితో యుద్ధం చేసుకుంటూ వాళ్ళు చంపుకుంటూనే మన సైనికులను కాపాడుకుంటూ అతడు విజయం పొందాడు. ఆ యుద్ధంలో ఆ యుద్ధం చేసినందుకు గాను మన రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అతడు కీర్తి చక్ర అవార్డు పొందాడు. అంతేకాదు అతడు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు పొందినందుకు గాను నగిరిపెంట వాస్తులు సంబరాలు చేసుకున్నారు. ఎప్పుడైతే రామ్ గోపాల్ నాయుడు యుద్ధంలో పాల్గొని 5 మంది ఉగ్రవాదులను మట్టి కరిపించాడు, అంతేకాదు సైనికులకు కూడా కాపాడుకుంటూనే అతడు యుద్ధం చేశాడు.